భారతీయ విలువలు బలపరచడం బీజేపీతోనే సాధ్యం. కరెక్ట్. భారతీయ విలువలు బలపరచడం బీజేపీతోనే సాధ్యం. బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు వ్యాఖ్య. మన భారతీయ విలువలు అంతర్జాతీయంగా ఒక నిమిషం మన భారతీయ విలువలు అంతర్జాతీయంగా బలపడేలా కృషి చేయాల్సి ఉందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు గారు అన్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా మురళీధర్ రావు గారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 11 ఏండ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ప్రవాస భారతీయుల కళ, ప్రాంతం, భాష, మతభేదాలు లేకుండా మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. అందరూ భారతదేశానికి ప్రాతినిధ్యం నిర్వహించడం ఆనందంగా ఉందనని, దేశంపై ప్రేమ, అభివృద్ధి ఎక్సెట్రా దేశభక్తి అది మన ధర్మంతో ముడిపడి ఉందని, మన పూర్వీకుల నుంచి సంక్రమించిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందనని, పహల్గామ్ ఘటనకు భారత ప్రభుత్వం గట్టిగా సమాధానం ఇచ్చిందని మురళీధర్ రావు గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓవర్సీస్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు ఏనుగుల కృష్ణారెడ్డి, తెలంగాణ ఆఫ్ బీజేపీ అమెరికా అధ్యక్షుడు విలాస్ జంబూ ఎక్సెట్రా మంది వీళ్ళందరూ ఉన్నారు. ఆయన పహల్గామ్ గురించి మాట్లాడుకుంటా ఫస్ట్ టైం 3rd పేపర్ మొత్తం డెడికేట్ అయింది బీజేపీకి. నాకు ఆనందంగా ఉంది. పహల్గామ్ గురించి మాట్లాడుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఒక టాపిక్ మంచిగా ఉంది. ఏందనంటే, మన పూర్వీకులు నేర్పిన మన భారతీయత మనము కాపాడుకోవాలా అన్న మాట చాలా పెద్దది. అంటే సివిలైజేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన, నాగరికత. భారతీయుల లెక్క ఎప్పుడు ఉంటాం మనం, కాదని అని అంటలేం. ఇంకొక జన్మంటూ ఉంటే మళ్ళీ ఇదే భారత్లో ఉండాలా, ఇదే భాగ్యనగరంలో ఉండాలా అని చెప్పి కోరుకుంటాం. అలా డౌట్ లేదు. అది ప్రతి భారతీయుడు, ఇన్ఫ్యాక్ట్ మనకైతే ఉన్నది. ఇక్కడ తెలంగాణలో పుట్టిన మనకైతే ఖచ్చితంగా అది ఉన్నది. ప్రతి భారతీయుడికి అట్లనే ఉంటుందని నేను అనుకుంటున్నా. అయితే మన భారతీయుల లెక్క ఉన్న కళనే కాకుండా మన నాగరికత గురించి మాట్లాడేది చూడు, సివిలైజేషన్ అని అంటాం. ఇది కదా మన పైచాన్, ఇది కదా మన పరిచయం. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు ఏమంటారో ఒకసారి మీ కమెంట్ రూపంలో చెప్పండి.